ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది యంట్రపాటి మాధవీలత. రాష్టంలో ఇంకా కరోనా ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టని నేపథ్యంలో వేసంగిలో సేకరించిన విధంగానే వానాకాలంలోనూ గ్రామాల్లోనే ధాన్యం సేకరణ చేపట్టాలని తెలంగాణ మంత్రిమండలి నిర్ణయించింది. తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1717 మందికి కరోనా సోకడంతో రాష్టంలో ఇంతవరకు వైరస్ సోకిన వారి సంఖ్య 2,12,063కు చేరింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధాపురం ప్రాంతంలో టీఆర్ఎస్ కార్యకర్త భీమేశ్వరరావును మావోయిస్టులు కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వానాకాలం వరి కోతలు ప్రారంభమైనందున త్వరలోనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోంది. కోవిడ్ మహమ్మారిపై దేశం పోరాడుతున్న తరుణంలో ముందు జాగ్రత్తలను గుర్తు చేసుకుందాం. కోవిడ్ నుంచి సురక్షితంగా ఉండడానికి 3 సూత్రాలు: మాస్క్ ధరిద్దాం, 2 గజాల భౌతిక దూరం పాటిద్దాం, ముఖము చేతుల శుభ్రతపై దృష్టి పెడదాం. ఇప్పుడు వార్తలు వివరంగా. తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1717 మందికి కరోనా సోకడంతో రాష్టంలో ఇంతవరకు వైరస్ సోకిన వారి సంఖ్య 2,12,063కు చేరింది. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్టంలో నిన్న 46,000కు పైగా పరీక్షలు నిర్వహించగా 1717 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. కోవిడ్ నుంచి నిన్న మరో 2,103 మంది కోలుకున్నారు. దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి 87.29% మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 1,85,128గా నమోదైంది. కాగా నిన్న మరో 5 మరణించడంతో రాష్టంలో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,222గా నమోదైంది. ఇదిలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 276 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రంగారెడ్డి జిల్లాలో 132 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. మేడ్చల్ మల్కాజ్గిరిలో 131 మందికి, కరీంనగర్ 104, నల్గొండ 101 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం 87, సిద్దిపేట 85, ఖమ్మం 82, వరంగల్ అర్బన్, సంగారెడ్డి జిల్లాల్లో 59 చొప్పున, సూర్యాపేట 57 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా అవగాహన కార్యక్రమంపై జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ, నేను మీ జయప్రకాష్ నారాయణని. ప్రధానమంత్రి గారు ఈ కోవిడ్ నుంచి మనం రక్షించుకోవటం కోసం జనాందోళన ఉద్యమాన్ని చేపట్టమని పిలుపునిచ్చారు. ఈ వ్యాధి చాలా తీవ్రమైనటువంటిది, కొంతమందికి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. ప్రస్తుతానికి మందులు లేవు, టీకాలు లేవు. కాబట్టి 100కి 90 పాళ్లు దీని నుంచి మనని గాని, మన కుటుంబాన్ని గాని, మన సమాజాన్ని గాని కాపాడుకోవటం పూర్తిగా మన చేతుల్లో ఉంది. కొన్ని కనీస జాగ్రత్తల్ని ఖచ్చితంగా తీసుకోవాలి. మొదటిది, ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్క్ వేసుకోవాలి. రెండోది, దూరాన్ని పాటించాలి. మూడోది, పరిశుభ్రత పాటించాలి. దయచేసి అందరూ కూడా విధిగా ఈ జాగ్రత్తలను పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నమస్కారం. కరోనా అవగాహన కార్యక్రమంపై వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, నేను మీ వివి లక్ష్మీనారాయణ. కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం చాలా అవసరం. కరోనా వల్ల లాక్డౌన్ క్రమంగా సడలిస్తూ ఇప్పుడు మళ్ళా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్వపథంలో తీసుకురావడానికి అనేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. రాబోయే పండగ సీజన్ లో కానీ, తర్వాత ఈ శీతాకాలం వస్తున్న సందర్భంగా మనం జాగ్రత్తలు పాటించాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన ఆందోళన పేరిట పిలుపునిచ్చారు. మనం ముఖ్యంగా పాటించాల్సింది మన చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, తర్వాత మాస్కులు ఖచ్చితంగా ధరించడం, ఫిజికల్ డిస్టెన్సింగ్ ఏదైతే ఒకరి నుంచి ఒకరికి అంతరం ఏదైతే ఉంటుందో అది పాటించాలి. ఈ మూడింటిని కనుక మనం పాటించగలిగితే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం, దేశాన్ని కూడా ఆరోగ్యవంతమైన దిశగా మనం ముందుకు తీసుకెళ్తాం. రాష్టంలో ఇంకా కరోనా ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టని నేపథ్యంలో వేసంగిలో సేకరించిన విధంగానే వానాకాలంలో కూడా గ్రామాల్లోనే ధాన్యం సేకరణ చేపట్టాలని తెలంగాణ మంత్రిమండలి నిర్ణయించింది. నిన్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్టంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టినా ఇంకా పూర్తిగా తొలగిపోనందున రైతులకు ఇబ్బంది కలగకుండా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట వ్యాప్తంగా
5,690 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకు 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి, గుర్తుంచుకోండి, ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. కరోనా కారణంగా విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండడానికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా విద్యాశాఖ మేడ్చల్ బడి పేరున ఏర్పాటు చేసిన వెబ్సైట్ కు విశేష స్పందన లభిస్తోందని జిల్లా విద్యాశాఖాధికారి ఆకాశవాణికి తెలిపారు. కోవిడ్ నియంత్రణకు ప్రజలు మరికొంతకాలం స్వీయ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు డాక్టర్ సేతుబాబు. నా పేరు డాక్టర్ సేతుబాబు అండి. నేను కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ లో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ గా పనిచేస్తాను. ఈ కోవిడ్ అనే వ్యాధి మార్చి నుంచి మేము దాన్ని ఫాలో అవుతూ వస్తున్నాము. ఇప్పుడు ఇంకా ముందు చూపు చాలా ముఖ్యం. ఆ ముందు చూపు ఏమిటి అంటే వీలైనంత వరకు మనం క్రౌడ్స్ లోకి వెళ్ళకూడదు, అంటే జనం ఎక్కువ ఉన్న చోటుకి వెళ్ళకూడదు. రెండోది కొన్నాళ్ళు ఇంకా మాస్క్ వేసుకోవటం ఎంతో ఉత్తమం. మూడోది చాలా ముఖ్యం ఏమిటంటే శుభ్రంగా ఉండటం. వికారాబాద్ జిల్లాలో నమోదైన కేసుల్లో రికవరీ రేటు పెరుగుతోంది. అదేవిధంగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని, అయితే ఇంకా మహమ్మారి పూర్తిగా పోలేదని, ప్రజలు ఇంకా జాగ్రత్తలు తెలుసుకోవాలని జిల్లా పర్యవేక్షణ అధికారి చెప్పారు. కరోనా వ్యాప్తి అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని అంటున్నారు రాష్ట్ర చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు అనుమాళ్ల శోభారాణి. సూర్యాపేట జిల్లా ఏర్పడి 4 సంవత్సరాలైన సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా అనూహ్యంగా అభివృద్ది చెందుతోందని, పట్టణంలో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను కొద్ది కొద్దిగా పరిష్కరించుకుంటూ సుందరమైన జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దుకుంటున్నామని తెలిపారు. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మై వాయిస్ ఈక్వల్ ఫ్యూచర్ నినాదంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నేడు జరుపుకుంటున్న సందర్భంగా బాలికలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఆడపిల్లలకు సమాజంలో సమాన అవకాశాలు, సమాన వాటా కల్పించాలనే లక్ష్యంతో ఈ ఏడాది బాలికా దినోత్సవం జరుపుకుంటున్నందుకు ప్రతి ఒక్కరూ ఈ లక్ష్య సాధనలో భాగమై బాలికల గొప్పతనాన్ని చాటాలని పిలుపునిచ్చారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోదాపురంలో టీఆర్ఎస్ కార్యకర్త భీమేశ్వరరావును మావోయిస్టులు కిరాతకంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. గత రాత్రి ఆయన ఇంటిపై దాడి చేసిన 6 మావోయిస్టులు కుటుంబ సభ్యుల ఎదుటే అతన్ని కత్తితో పొడిచి చంపారు. ఘటనా స్థలంలో మావోయిస్టులు లేఖను వదిలి వెళ్లారు. మృతుడికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. కాగా పార్టీ ఫండ్ ఇవ్వనందుకే టీఆర్ఎస్ కార్యకర్త మాడూరి భీమేశ్వరరావును మావోయిస్టులు హత్య చేశారని ములుగు ఎస్పీ విష్ణు వారియర్ అన్నారు. భీమేశ్వరరావును మావోయిస్టులు పలుమార్లు పార్టీ ఫండ్ అడిగారని, ఆయన తిరస్కరించడంతోనే హత్యకు పాల్పడ్డారని ఎస్పీ చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వానాకాలం వరి కోతలు ప్రారంభమైనందున త్వరలోనే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేస్తోందని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో 440 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కామారెడ్డి జిల్లాలో 337 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రైతులెవరూ తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.